మమ్ములను కాచేటి మా తల్లి మాయమ్మ, కరుణ చూపవే మా కల్పవల్లి, కాపాడవే మమ్ము కనకవల్లి కనకవల్లి. కుంకుమలే నీకు పట్టు చీరలమ్మ, వేపాకు తోరణాలే నీకు విజయహారాలమ్మ. పసుపు కుంకుమలే నీకు పట్టు చీరలమ్మ, వేపాకు తోరణాలే నీకు విజయహారాలమ్మ. నిమ్మకాయల దండలతో నిండుగా మెరిసేవమ్మ, నిమ్మకాయల దండలతో కొలువుదీరినావమ్మ. నిమ్మకాయల దండలతో నిండుగా మెరిసేవమ్మ, గంటావురు గుడిలోన కొలువుదీరినావమ్మ. కొలిచెమమ్మ కుంభం ఎత్తుకొని నిన్నే కొలిచెమమ్మ, మా ఇంటిల వేల్పుగా నిలిచెవమ్మ. గంటావురులో వెలసిన తిరుపతి గంగమ్మ, మమ్ములను కాచేటి మా తల్లి మాయమ్మ.
అందరికీ నమస్కారం. ఈరోజు సేవరత్న అవార్డు డాక్టర్ డే వచ్చిన దానికి అభినందన చేసినారు మన రవీణ గారు. ఆయన చాలా మందిని పిలుచుకోవచ్చి చాలా గ్రాండ్గా చేసినాడు. ఆయనకి మా గంగమ్మ గుడి తరపున ధన్యవాదం తెలుసుకుంటున్నాం. ఆయన పిలిచి వచ్చిండే చాలా మంది భక్తులకి, మా తల్లిలకి, అందరికీ నా ధన్యవాదం తెలుసుకుంటున్నాం. అట్లే మేము ఈ రోజుకి ఈ గంగమ్మ గుడి ఈ స్థాయికి ఎదిగి, ఇది ఒక చిన్న ఊరు, బీసీ కాలనీ గంటా ఊరు అంటేనే ఒక తక్కువ వంచిన వేసిన ఊర్లో ఈ గంగమ్మ గుడిని మేము డెవలప్మెంట్ చేసి మేము ఈడ గంగమ్మ గుడి ఉండాలి అనేసి మా మీడియా సోదరులు అందరూ ఇంత దూరం ఎత్తుకొని పోయి నాకు ఇంత పెద్ద అవార్డు తెచ్చిచ్చిన దానికి మా పొలంనేరు మండలం మీడియా సోదరులకు అందరికీ మా గంగమ్మ తరపున నేను ధన్యవాదం తెలుసుకుంటున్నాము. ప్రతి ఒక్క ప్రోగ్రాము, ప్రతి ఒక్క ఇది మా కుటుంబంలో ఒకలాగా వాళ్ళ మీడియా వాళ్ళు వచ్చి మాకు అందించి ఈడ ఏమేమి పూజలు జరుగుతుంది, ఏమేమి చేస్తారనేసి ప్రజల మధ్యలో దీన్ని ఎత్తుకొని పోయి వాళ్ళు చాలా అద్భుతంగా చూపిస్తూ ఉన్నారు. దీనికి మేము ఎన్నేళ్ళు ఆ మీడియా సోదరులకి రుణపడి ఉంటాననేసి గంగమ్మ తరపున కోరుకుంటా ఉన్నాం. శ్రీ మాత్రే నమః. మన గంటా ఊరు బీసీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానంలో మాఘమాస పౌర్ణమి సందర్భంగా మన గంటా ఊరు బీసీ కాలనీలో వెలిసినటువంటి తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ఈరోజు ఉదయం అమ్మవారికి విశేషమైనటువంటి ఫలపంచామృత అభిషేకము, తర్వాత సుగంధ ద్రవ్య అభిషేకము, మహామంగళారతి, ప్రత్యేక అలంకరణ కార్యక్రమం జరిగింది. అలానే అమ్మవారు ఈరోజు రాజశ్యామలాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఎందుకంటే ఈ మాఘమాసము ప్రారంభ కాలం ఇంకా ఈ గుప్త నవరాత్రులు అనేసి మనకు మామూలుగా 4 నవరాత్రులు వస్తాయి. అలానే మనకి మాఘమాసంలో వచ్చేటువంటి నవరాత్రులను శ్యామలా నవరాత్రులు అంటారు. ఈ శ్యామలా నవరాత్రుల్లో చివరి భాగంగా మనం పురస్కరించుకొని ఈరోజు అమ్మవారిని రాజశ్యామలాదేవిగా అలంకరణ చేశాము. ఈరోజు అమ్మవారి యొక్క విశేషం ఏమంటే, ఎవరిదైనా బుద్ధి వికాసకము లేకుండా అనేకమైనటువంటి మానసికమైనటువంటి రోగములతో బాధపడుతున్నటువంటి వారికి ఈ అమ్మవారి యొక్క దర్శనం ఫలం చేతనే ఆ యొక్క రుగ్మతలన్నీ నశింపజేస్తాయి. అలానే ఎవరికైనా వాక్చాతుర్యం కానీ, విద్యాబుద్ధి తక్కువగా ఉండే, జ్ఞాపక శక్తి తక్కువగా ఉండే వారికి అమ్మవారు యొక్క ఆశీర్వాదం వలన అవన్నీ పెంపొందించబడుతుంది. అలానే ఏదైనా రాజకీయంలో మనకు ఆటంకులు ఉండి రాజకీయంగా ఎదగాలి అనుకునే వారు కూడా అమ్మవారి యొక్క ఆశీర్వాదం వలన ఎదుగుతారు. ఈ అమ్మవారు దశమహావిద్యల్లో 3వ అమ్మవారు. అంటే మనకు లలిత త్రిపుర సుందరి యొక్క మంత్రినిగా వ్యవహరిస్తారు. ఈ అమ్మవారి యొక్క మహిమ చేత కాళిదాసు, మహాకవి కాళిదాసు అంతటివాడు అయ్యాడంటే ఈ అమ్మవారి యొక్క కృప వల్లనే జరిగినదని మనకు చరిత్ర కూడా చెబుతా ఉంది. అలానే మనం ఈరోజు ఊంజల్ సేవలో అమ్మవారు దుర్గాదేవిగా మనకు శంకుచక్రాలతో దుర్గాదేవిగా మనకు అవతారం ఇచ్చారు. అలానే మారమ్మ తల్లి కూడా ఈరోజు ప్రసన్న మారియమ్మ తల్లిగా మనకు దర్శనమిచ్చి భక్తుల యొక్క మనోభీష్టాలను నెరవేరుస్తూ ఉన్నారు. అలానే మనం ఈరోజు ఎంతో వైభవోపేతముగా జ్వాలా దీపం అనేది కూడా జరుపుకున్నాము. అలానే మన మురుగన్న గారికి, మన చైర్మన్ మురుగన్న గారికి డాక్టరేట్ వచ్చిన శుభ సందర్భంలో, అలానే సేవారత్న వచ్చిన విశేషమైనటువంటి శుభ సందర్భంలో ఈరోజు మనం అన్నగారికి అభినందన సభ కూడా ఆయన యొక్క అభిమానులు, ఆయన యొక్క బంధుమిత్రాదులు,
విశేషముగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేశారు. అలానే మన మురుగన్న గారు ఇక్కడ వేచేసినటువంటి భక్తాదుల సౌకర్యార్థము విశేషమైనటువంటి గొప్ప అన్నదానం కూడా అన్న సంతర్పణ కూడా జరిపించారు. ఆలయ కమిటీ సభ్యులు అందరూ విశేషంగా పాల్గొని అమ్మవారి యొక్క కైంకర్యాలన్నీ విశేషంగా జరిపించారు. శ్రీ మాత్రే నమః.